అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆగస్టు 1, 2, 3, 4 తారీఖుల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి జాతకులు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మరి దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొంతమంది వ్యక్తుల యొక్క అంటే వారి యొక్క ప్రవర్తనతో కావచ్చు, లేదంటే వారి పేర్లు ఉన్న వారి అక్షరాలతో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండాలి. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? ఆ వ్యక్తులతో మీరు ఎందుకు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఇదంతా కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాలం మిమ్మల్ని ఈ రోజున ఈ వీడియో ముందుకు తీసుకొచ్చిందంటే నిజంగా మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉందనే అర్థం. మీ జీవితంలో ఒక పెను తుఫాను సృష్టించి మీ కన్నీళ్లకు కారణమైనటువంటి వాళ్ళ కర్మ ఫలితం మొదలైందని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో మీ ముందుకొచ్చింది. అంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో సరిగ్గా వాళ్లే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపిస్తున్నారు. ఆ మోసం చేసిన వాళ్లే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసేటటువంటి సమయం ఆసనమైందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ మాటలను వినండి. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి విషయాలు తప్పకుండా మీ మనసును తాకుతాయి. ముఖ్యంగా 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మీరు ఎందుకు వారితో అప్రమత్తంగా ఉండాలనేది మీరు వివరంగా తెలుసుకోగలుగుతారు. ఈ నిజాలు జీర్ణించుకోవడం అనేది కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాలను మీరు తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్లకు కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తలకిందులు కాబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. అలాగే నేను మీకు ఒక శ్రేయోభిలాషిగా మీ మంచితనాన్ని, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ఒక స్నేహితురాలిగా చెప్తున్నానండి. మీ సమస్య ఏదైనా కానీ అది భగవంతుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మరీ వినండి. చెప్పాలంటే పుట్టినవారు, ఈ రాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారని చెప్పి మీ మనసుకు అనిపిస్తే చాలండి, మీ జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయి అయినా కానీ తీసి ఎదుటి వ్యక్తులకు ఇచ్చేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు మీ గుండె కరిగిపోతుంది. అది మీ పాలిట అతిపెద్ద శాపంగా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నారు. అవునా కాదా? మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచితనాన్ని మీ బలహీనతగా చూశారు. స్నేహితు రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగా గోతులు తీస్తూ, అంటే మీ ఎదురుగా నవ్వుతూ మీ వెనుక గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఇలా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఇక ఎవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే మీ అప్పులు కూడా, అలాగే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి మరి ఎదుటి వ్యక్తుల యొక్క సమస్యల గురించి, వారికి ఏదైనా కానీ అవసరం ఉందని చెప్పి వారికి అప్పుగా ఇచ్చి డబ్బులను మీరు తెచ్చిచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. కానీ తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నెంబర్లు మార్చేయడం, లేదా మీ నెంబర్ని ఏదైనా బ్లాక్ చేయడం, ఇటువంటివి కూడా చేసి ఉండవచ్చు. అయితే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయడం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయాలన్నీ తెలుసనే చెప్పుకోవాలండి. అలాగే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడినటువంటి మానసిక చదరంగంలో మీరు అమాయకంగా చాలా రకాలుగా మోసపోయి వారిని దారుణంగా బాధపడుతున్నారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, మీ గొంతు మూగబోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్నంతా కూడా దారపోసి ఉండవచ్చు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయని చెప్పి బ్రతిమలాడితే మీ సొంత వాళ్ళను కాదని మరి సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. చివరికి ఆ స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచేసి వెళ్ళిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఎదురు పడితే గుర్తుపట్టనట్లుగా వెళ్ళిపోతారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ భార్యాభర్తల మధ్య
అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలను కూడా వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చివాళ్ళని చెప్పి నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్ళకే మాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచారు. మరి ఈ విషయాలన్నీ కూడా తలుచుకుంటే, చెప్పుకుంటే మీ మనసు చాలా బాధగా అనిపించవచ్చండి. మీరు భయపడిన ఈ భయంకరమైనటువంటి నిజాలను నిజంగా మీరు బయటకు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత! అయితే ఈ సమస్యలు ఎన్నున్నా కూడా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితో కూడా మామూలుగానే మాట్లాడారు. అలాగే ఆఫీస్లో, ఇంట్లో, పండుగల్లో అందరి ముందు కూడా నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళు జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా. వాళ్ళు అలా కారులో తిరుగుతూ ఉంటే నవ్వుతూ హాయిగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటే ధర్మం, న్యాయం అనేది అసలు ఎక్కడున్నాయి? భగవంతుడు వీళ్ళను ఎందుకు శిక్షించడం లేదు? నాకెందుకు ఈ కర్మ పట్టిందని చెప్పి మీరు ఎన్నోసార్లు నిద్రలేనటువంటి రాత్రులు గడిపారు. దేవుడి ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నీళ్లతో స్వామిని ప్రశ్నించారు. మీ జీవితం ఇక ఆగిపోయింది అని చెప్పి అనుకున్నారు. అలాగే ఒక అతి ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అయితే మీరు విసిరినటువంటి రాయి లాంటిది కాదండి, అది మీరు నాటినటువంటి విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్టు ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. మరిప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. కాలచక్రం గిర్రున తిరిగింది. నా మాటను విశ్వసించండి. సృష్టిలో మార్పు అనేది ఎప్పుడైనా కానీ మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వారు, మిమ్మల్ని అడుగడుగున అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతారు. వారికి నిద్ర కరువవుతుంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది. ఇక మీరు జీవితంలో ఏ మాత్రమూ కూడా కోలుకోలేరు అని తప్పకుండా వారికై వారే తెలుసుకుంటారు. మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయినా వారిలాగా తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే మీకు రాదు. వాళ్ళు అహంకారంతో ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగానే మీ జీవితాన్ని గడపబోతున్నారు. అయితే మీ జీవితం మీరు మరలా నిర్మించుకోవడం చూసి వాళ్లకు చెమటలు పట్టబోతున్నాయి. వాళ్ళ పునాదులు కదలబోతున్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూసేటటువంటి కాలం అనేది, సమయం అనేది ఈ విధంగా ఏర్పడబోతుంది? అసలు ఏంటిది అనేది మీరు చాలా రకాల ప్రశ్నలు అనేవి మీ మెదడులో తిరుగుతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఆ 3 వ్యక్తుల యొక్క పేర్లు ఏమిటి? ఇవన్నీ కూడా కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకున్న తర్వాత తెలుసుకుంటారు. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నానంటే, మీ జీవితంలో మరలా ఆ పాత వ్యక్తులు రావాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ కూర్చున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయామా అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా తెలిసొచ్చింది. కర్మ తన అసలైనటువంటి ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు ఎవరినైతే పూర్తిగా నమ్మారో వారు వీరిని దారుణంగా మోసం చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా మీ విలువ, మీ మంచితనం అర్థమైంది. మీకోసం ఇప్పుడు వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. మీతో మరలా ఎలాగైనా కానీ పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మరలా లబ్ధి పొందాలని, లేదా కనీసం మీ సానుభూతైనా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలనైతే వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయబారాలను పెంచవచ్చు. లేదా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమయం. వాళ్ళు మీ ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చవచ్చు. నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంత ప్రాధేయపడినా, ఎన్ను కన్నీళ్లు పెట్టుకున్నా కానీ మీరు మరలా పొరపాటున కూడా వాళ్ళ బుట్టలో అయితే పడకండి. పగ తీర్చుకోకండి. కానీ వాళ్ళను మరలా మీ జీవితంలోకి అయితే అస్సలు ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడూ కూడా కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది.
కానీ అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య అనేది ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడినటువంటి ఆ ఆటకు ఇప్పుడు వారే బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయేటటువంటి ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు తప్పకుండా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాకుండా 1,00,000 సార్లు లేదా కొన్ని కోట్ల సార్లైనా ఆలోచించక తప్పదు. అలాగే ఆ పేర్లున్న వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండకపోయినా మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద మోసానికి ఆ పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరాలే ఒక బలమైనటువంటి సంబంధంతో ముడిపడి ఉంటుంది. అయితే ఆ పేర్లు ఏమిటి అని మీరు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. నేను ఆ పేర్లను అయితే వెల్లడిస్తున్నాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధంగా ఉంచుకోనండి. మరలా మరలా ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు, ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మరలా రావాలని చెప్పి అనుకుంటున్నారు, ఏ కర్మ వీళ్ళను దహించి వేయబోతుంది, అసలు ఆ 3 అక్షరాల పేర్లు ఏంటి, ఎందుకు అనేది మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండండి. మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసును అంటే మీ మాటను పూర్తిగా మీ మనసు అనేది ఎన్నిసార్లు మీకు ముందు ముందు రకాలుగా జరిగేటటువంటి ప్రణాళికల గురించి, సూచనల గురించి చెప్పినప్పటికీ మీరు అర్థం చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం మీ మనసు చెప్పేటటువంటి మాటను వినండి. మీ అంతరాత్మ యొక్క ఘోష అనేది సరిగ్గా అర్థం చేసుకోండి. ఇతరుల మాట విని మోసపోకండి. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇస్తే అది నిజమేనేమోనని చెప్పి గుడ్డిగా నమ్మేయకండి. వాళ్ళ మాయ మాటలకు పడిపోకండి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా మారాలి, ఎలా మారబోతుంది, మీరు ఎలా మార్చుకోవాలనేది కూడా తెలుసుకోండి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండాలనేది స్పష్టంగా తెలుసుకోండి. సత్యం ఎప్పుడూ కూడా కాస్త చేదుగానే ఉంటుంది. అయితే అది మీ ప్రాణాలనైతే తప్పకుండా కాపాడుతుంది. కర్మ అనేది తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసినటువంటి కర్మను వాళ్లే కదా అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. కాబట్టి మీరు చేసిన ప్రతి మంచి పనికి భగవంతుడు మీకు బహుమతి ఇవ్వబోతున్నాడు. మరి వాళ్ళు చేసినటువంటి ప్రతి చెడ్డ పనికి కాలం ఇప్పుడే ఈ జన్మలోనే ఫలితం అనేది అనుభవించి తీరేలాగా వారికి గుణపాఠం చెప్పబోతుంది. ఇక ఇంకా మీలో చాలామంది ఇప్పటికే ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, వారి తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు తిరిగి మరలా వస్తాయేమోనని చెప్పి అనుకుంటున్నారు. అవును, వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు మారరు. వాళ్ళు మనస్తత్వం మారదు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే మరలా మీ దగ్గరకు రాబోతున్నారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దౌర్భాగ్య బలహీనతగా చూశారు. మీరు క్షమిస్తారు అనే ధైర్యంతో, వీడెక్కడికి పోతాళ్లే అనే అలుసుతో వాళ్ళు పదే పదే మీ యొక్క విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మీరు వాళ్లకు ఈ అవకాశం అనేది అస్సలు ఇవ్వకండి. మీ జీవితం ఒక ప్రయోగశాల అయితే కాదు కదా. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళడానికి. మీకు గొప్ప విలువ ఉంది. మీకంటూ ఆత్మగౌరవం ఉంది. మీ మంచితనం ఏంటో భగవంతుడికి తెలుసు. మరి దాన్ని మీరు ఎవరి కోసమో, ఏ బంధం కోసమో త్యాగం చేయాల్సిన అవసరం లేదు. వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు మధ్యలో మీరు దూరకూడదు. సత్యం సమయం తీసుకుంటుంది. అయితే అంతిమంగా మాత్రం గెలిచే తీరుతుంది. ఇలా ప్రతి కర్మకు ఒక ఫలితం అనేది ఉంటుంది. ఆ మాటలను మీ మదిలో మంత్రంలాగా జపించుకోండి. ఎవరా వ్యక్తులు, ఎందుకు మీకోసం ఎదురు చూస్తున్నారు, అసలు ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు ఎవరు అనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇక మీ యొక్క నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆ 3 అక్షరాల పేర్లతో ఉన్నవారి పేర్లు ఏంటనేది చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కువగా సమస్యలను తెచ్చిపెట్టుకోవడం, తీవ్రమైనటువంటి నమ్మక ద్రోహానికి బలైనటువంటి వారండి. ఎందుకంటే మీ మంచితనమే మీకు శాపంలాగా మారింది. చెప్పాలంటే మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ డబ్బు వ్యవహారాలు, మీ వ్యక్తిగత రహస్యాలు కొంతమంది వ్యక్తులతో మీరు చాలా రకాలుగా షేర్ చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తులే ఇప్పుడు వారితో పంచుకున్నప్పుడు మీరు చాలా రకాల రహస్యాలను కూడా షేర్ చేసుకుని ఉండవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారిలో మొదటి అక్షరం ఎస్, రెండవ అక్షరం ఎం, మూడవ అక్షరం ఆర్. ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మీ జీవితంలో గతంలో ఏదో ఒక అనుబంధం లేదా ఒక బంధం అనేది ఏర్పరచుకొని ఉండవచ్చు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక అంతిమమైనటువంటి విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. దీన్ని మీరు చాలా స్పష్టంగా, నిశ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ ఎస్ఎంఆర్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెడ్డవారని చెప్పి కాదర్థం. వాళ్ళందరూ కూడా మోసగాళ్ళని చెప్పి నేను చెప్పడం లేదు. ఈ లోకంలో ఈ అక్షరాలతో పేర్లున్నవారు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంతో దయా హృదయం ఉన్నవాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఎన్నో రకాల మేలు చేశారు. బహుశా మీ జీవితంలో కూడా ఈ అక్షరాలతో ఉన్నవారు మంచివాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరిని కేవలం వాళ్ళ పేర్లతో, అలాగే వారి యొక్క
మనస్తత్వాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎందుకంటే మీకు మీ మనసుకు బాగా దగ్గరగా ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది. ఏ వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎలా నడుచుకున్నారు మీతో అనేది. అయితే ఇది కేవలం వారి పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరాలు కాబట్టి ఈ విధంగా వివరించడం జరిగింది. అయితే ఇంకా చెప్పాలంటే మీ యొక్క గ్రహస్థితులకు కారణం ఈ వ్యక్తులేనని చెప్పి మీరు బలంగా నమ్మండి. ఇక కొన్నిసార్లు వారితో ఏర్పడినటువంటి మనస్పర్ధలు, నమ్మక ద్రోహాలు ఇటువంటివన్నీ గుర్తుకు చేసుకోండి. వారితో ఏ విధంగా మీరు ప్రవర్తించారు, వారు మీతో ఎలా ప్రవర్తించారనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు తక్షణమే సంబంధాలు తెంచుకోవాలని ఇక్కడ నేను చెప్పడం లేదు. కేవలం ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని మాత్రమే నా సలహా. వాళ్ళకు మీకు ఎంత సన్నిహితులైనా కానీ మీ ప్రాణాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో అయితే పెట్టరు కదా. కాబట్టి అదే పనిని మీరు చేయబోతున్నారు. కాబట్టి సురక్షితంగా ఉండండి. అలాగే ఈ వీడియోను ఒంటరిగా ఎందుకు చూడమని చెప్పానంటే, నేను మొదట్లోనే పదే పదే చెప్పాను. అంటే మీకు వివరంగా వివరించబోతున్నాను. కాబట్టి దయచేసి ప్రశాంతంగా వినడానికి, శ్రద్ధగా ఆలకించడానికి మాత్రమే ఒంటరిగా వినండి అని చెప్పాను. ఈ సందేశం కేవలం మీకు మాత్రమే ఉద్దేశించబడింది అని చెప్పి ఒక జాగ్రత్తతో, ఒక హెచ్చరికతో మీకోసం ఈ వివరణ అంతా కూడా చెప్పడం జరిగింది. ఇక మీరు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీ పక్కవారి మాటలు వినకుండా నిజాయితీగా మీ అంతరాత్మ మాటలను వినండి అని చెప్పడానికి ఇదొక సూచన. కాబట్టి ఇక్కడి నుండి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. అయితే మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావోద్వేగాలు మీ నిర్ణయాలను ఖచ్చితంగా ప్రభావితమైతే చేస్తాయండి. అయితే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి మానసిక స్పష్టత అనేది వస్తుంది. నిశ్శబ్దంలోనే మీరు మీ అంతరాత్మ మాటను, అలాగే అంతరాత్మ చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక మీ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇతరుల ప్రభావం ఏమాత్రం లేకుండా మీరే సొంతంగా తీసుకోవాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విషయాలు వింటే మీరు మీ గతాన్ని తప్పుపట్టకుండా భవిష్యత్తును సరిదిద్దుకునేటటువంటి అద్భుతమైన అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే మీ ఆత్మ పరిశీలన కోసం మీరు చేయవలసినటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి ప్రక్రియ గురించి కూడా నేను వివరించబోతున్నాను. ఇది ఎలాంటి పూజ కాదు, అలాగే మంత్రతంత్రాలు, భయపెట్టేటటువంటి ఆచార వ్యవహారాలు కాదు. దీనికి ₹1 కూడా ఖర్చు కాదు. కేవలం మీ మానసిక వికాసానికి, మీ మనశ్శాంతికి, మీ ఉన్నతికి సంబంధించినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఒక ప్రశాంతమైనటువంటి సమయంలో ఇంట్లో ఎవరూ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనటువంటి ఒక చోట టీవీలు, ఫోన్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఒంటరిగా కూర్చోండి. ఒక శుభ్రమైనటువంటి తెల్లని కాగితం, ఒక పెన్ను తీసుకోండి. కళ్ళు మూసుకొని 12 నిమిషాల పాటు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంటి ఇష్టదైవాన్ని లేదా కులదేవతను, లేదంటే మీ యొక్క బాగా ఎక్కువగా ఇష్టపడేటటువంటి దైవాన్ని, అనంతమైనటువంటి విశ్వాన్ని ఒకసారి ప్రార్థించుకోండి. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా శాంతించే వరకు అలాగే కూర్చోండి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ జీవితంలో మీరు ప్రస్తుతం అత్యంత ఎక్కువగా నమ్మేటటువంటి వ్యక్తుల పేర్లను ఆ తెల్ల కాగితం మీద రాయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు, ప్రాణ స్నేహితులు, బంధువులు, మీ భాగస్వామి కావచ్చు. ఆ పేర్లు పక్కన వాళ్ళను మీరు ఎందుకు అంతగా నమ్ముతున్నారు, దానికి కలిగినటువంటి బలమైనటువంటి కారణాలు ఏంటనేది కూడా రాయండి. ఇక వాళ్ళు గతంలో మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు నిజంగా అండగా నిలబడ్డారా, లేదంటే వాళ్ళ మాటలు బాగుంటాయని చెప్పి వాళ్ళు తీయగా మాట్లాడుతున్నారని చెప్పి నమ్ముతున్నారా అని మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకొని ఒకసారి విశ్లేషించుకోండి. ఏ మాత్రం పక్షపాతం లేకుండా రాయండి. తర్వాత అదే కాగితం కింద భాగంలో మీ జీవితంలో మిమ్మల్ని పదే పదే నిరాశపరిచిన, మీకు పదే పదే కన్నీళ్లు మిగిలిచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా రాయండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు, ఏ విషయాల్లో నమ్మకాన్ని వమ్ము చేశారు, మీ డబ్బు తీసుకుని ఎలా ఎగ్గొట్టారు, మీ ప్రేమను వాడుకొని వదిలేశారా, మీ రహస్యాలను బయట పెట్టారా అనేది కూడా స్పష్టంగా రాయండి. తర్వాత ఆ 2 జాబితాలను కళ్ళారా చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి నిజం అనేది తెలుస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా ప్రాణంగా నమ్మారో వాళ్లే మిమ్మల్ని ఎక్కువసార్లు బాధపెట్టి ఉండవచ్చు. ఇప్పుడు మీకంటూ కొన్ని కఠినమైనటువంటి హద్దులు, కొన్ని నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం అన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో తగు జాగ్రత్తలు అనేవి తప్పకుండా మీరు తీసుకోవాలి. మరి వృషభరాశి వారు ఆగస్టు 1, 2, 3, 4 తేదీల్లో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి తెలుసుకుందామండి. మహాలక్ష్మీదేవిని పూజించండి. వృషభరాశివారు నెయ్యి దీపం అమ్మవారి ముందు వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. తెల్లని పూలను అమ్మవారికి సమర్పించి ఎవరికైనా పేదవారికి బియ్యం దానంగా ఇవ్వండి. అలాగే వెంకటేశ్వర స్వామివారిని స్మరించుకోండి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, తులసి దళాలతో స్వామి పూజ చేసి పక్షులకు ఈ రోజున నీరు పెట్టండి. ఇక పరమేశ్వరుని అభిషేకం లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బిల్వ దళాలు స్వామికి సమర్పిస్తే శుభ ఫలితాలు మరింత ఎక్కువగా కలుగుతాయండి. వృషభరాశి వారికి
వారికి ఇక అనవసరమైనటువంటి కోపాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. చిన్నారులకు లేదా ఎవరికైనా పేదవారికి మిఠాయిలు పంచండి. ఇక ఈ 4 రోజులు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, తల్లిదండ్రులు గురువులను గౌరవించడం ఈ విధంగా చేసుకోండి. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలైనా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు. ధన్యవాదాలు.